ఒక పొలంలో ఒక ఆవు ఉండేది. దానికి చాలా ఆకలి వేసింది. అది ఆహారం కోసం వెతుకుతూ వెళ్తుండగా దారిలో చాలా పచ్చటి గడ్డి కనిపించింది. కానీ ఆ గడ్డి ఉన్న ప్రాంతం ఒక కంచెలో ఉండేది. ఆవు కంచె లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ కంచె చాలా ఎత్తుగా ఉంది. అది దాటి వెళ్ళలేకపోయింది. ఆవు చుట్టూ చూసింది. ఒక చిన్న ద్వారం కనిపించింది. కానీ ఆ ద్వారం దగ్గరకు ఒక గొర్రె ఉండేది. గొర్రె ఇలా చెప్పింది, "నువ్వు ఇక్కడికి రాలేవు. ఇది మా స్థలం" అని చెప్పింది. ఆవు అబద్ధం చెప్పడానికి నిర్ణయించుకుంది. "నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను. డాక్టర్ నాకు ఈ గడ్డి తినమని చెప్పారు. దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వు" అని చెప్పింది. గొర్రె నమ్మి, "సరే లోపలికి వెళ్ళు, కానీ తొందరగా వెళ్ళిపో" అని చెప్పింది. ఆవు లోపలికి వెళ్ళి గడ్డి మొత్తం తినేసింది. అది చాలా ఆకలితో ఉంది కాబట్టి మొత్తం గడ్డిని తినేసింది. గొర్రె తిరిగి వచ్చి చూసింది. గడ్డి మొత్తం అయిపోయింది. "నువ్వు అంతా తినేశావు. నువ్వు అనారోగ్యంగా లేవు" అని చెప్పింది. ఆవు నవ్వి, "నేను అనారోగ్యంగా లేను. నేను నీకు అబద్ధం చెప్పాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను" అని చెప్పింది. గొర్రెకు చాలా బాధ కలిగింది. అది చాలా కోపంగా ఉంది. అది తన యజమానికి విషయం చెప్పింది. యజమాని ఆవును పట్టుకోవడానికి వెళ్ళాడు. ఆవు పరిగెత్తడం మొదలుపెట్టింది. కానీ అది పరిగెత్తలేకపోయింది. దాని పొట్ట చాలా పెద్దదిగా అయిపోయింది. అది పరిగెత్తలేక పడిపోయింది. యజమాని ఆవును పట్టుకున్నాడు. "నీవు అబద్ధం చెప్పి నా గడ్డిని మొత్తం తినేశావు. ఇప్పుడు నువ్వు దానికి తగిన శిక్ష అనుభవించాలి" అని చెప్పాడు. నీతి: అబద్ధం చెప్పడం, ఇతరులను మోసం చేయడం మనకు మంచిది చేయదు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ఉంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.